సంచలనం రేపిన తిరుమల కల్తీ నెయ్యి కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. కల్తీ నెయ్యి పైన ఆరోపణలపై సీబీఐ విచారణకు ఆదేశించాలంటూ సుప్రీంకోర్టులో దాఖలైన పిటిషన్ ఆధారంగా సుప్రీం విచారణ కోసం సిట్ ఏర్పాటు చేసింది. ఇప్పటికే విచారణ కమిటీ పలు కీలక అంశాలు గుర్తించింది. పలువురు నెయ్యి సరఫరాదారులను అరెస్ట్ చేసింది. ఈ విచారణ సాగుతున్న సమయంలో టీటీడీ మాజీ చైర్మన్ సుబ్బారెడ్డి తాజాగా దాఖలు చేసిన పిటిషన్ను సుప్రీం ఉపసంహరించుకున్నారు. తిరుమల కల్తీ నెయ్యి కేసులో వరుస పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఈ కేసు విచారణ వేళ వైసీపీ ఎంపీ సుబ్బారెడ్డి దాఖలు చేసిన పిటిషన్ను ఉపసంహరించుకున్నారు. కల్తీ నెయ్యి కేసులో తనను అక్రమంగా ఇరికించాలని ఏపీ ప్రభుత్వం చూస్తోందంటూ సుప్రీంలో సుబ్బారెడ్డి పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై సీజేఐ బీఆర్ గవాయ్ నేతృత్వంలో ధర్మాసనం ఈ రోజు విచారణ చేసింది. కల్తీ నెయ్యి కేసుపై నియమించిన సిట్ దర్యాప్తును సుప్రీంకోర్టు పర్యవేక్షించాలని కూడా పిటిషన్లో సుబ్బారెడ్డి కోరారు. అయితే విచారణ సందర్భంగా ఈ అంశంపై ఇతర న్యాయ మార్గాలను పరిశీలిస్తున్నామని పిటిషన్ ఉపసంహరించుకుంటున్నట్లు సుబ్బారెడ్డి తరపు న్యాయవాది కోర్టుకు వివరించారు. సుబ్బారెడ్డి అభ్యర్థనతో పిటిషన్ ఉపసంహరణ చీఫ్ జస్టిస్ బీఆర్ గవాయ్ ధర్మాసనం అనుమతి ఇచ్చింది. కాగా తిరుమల లడ్డూ ప్రసాదం తయారీకి కల్తీ నెయ్యి సరఫరా చేసిన కేసుకు సీబీఐ డివిజన్ జాయింట్ డైరెక్టర్ వీరేష్ ప్రభు నేతృత్వంలో సాగుతున్న దర్యాప్తు బృందం విచారణ చేస్తోంది. తిరుమలలో లడ్డూ వినియోగం నుంచి సరఫరా టెండర్లు, ధరలు, సరఫరా వ్యవస్థ వంటి అంశాలను లోతుగా పరిశీలన చేసింది. టీటీడీకి నకిలీ నెయ్యి సరఫరా చేసిన వ్యవహారంలో బోలేబాబా డైరీ డైరెక్టర్లు పోమిల్ జైన్, విపిన్ జైన్, వైష్ణవి డైరీ సీఈఓ అపూర్వ వినయ్కాంత్ చావాడా ను అరెస్ట్ చేయగా తాజాగా బెయిల్ వచ్చింది. ఇక ఈ కేసు విచారణ కీలక దశకు చేరుకుంది.